శకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అని చెప్తుంది ఇక్కడ వాక్యం. చూడండి, రెండవ వచనంలో ఈరోజు 143వ కీర్తనలో 2వ వచనంలో మన క్రమలెక్కల ప్రకారంగా నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అని చెప్తుంది. ఆయన సన్నిధి అంటే ఏది? దేవుని మందిరమే ఆయన సన్నిధి. సేవకుడు అంటే ఎవరు? నేనే సేవకుడిని చెప్తుంది ఇక్కడ వాక్యం. నీ సేవకునితో దేవుడు నాతో వ్యాజ్యమాడతాడా? దేవుడే నాతో వ్యాజ్యమాడితే సంఘం నిలబడద్దా? సేవకుడితో వ్యాజ్యమాడితే సంఘం నిలబడదని చెప్తున్నారు. మరి నీ సన్నిధిని ఇక్కడ చెప్తుంది ఏంటంటే సజీవులు అంటే ఎవరు? బ్రతికి ఉన్నవారు. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అని చెప్తున్నాడు. నీతిమంతుడుగా ఎంచబడకపోతే పరలోక రాజ్యం ఉందా? ఉండదు. మరి ఇక్కడ ఈ వాక్యము దావీదు గారు ఆయన రాసి ఇక్కడ చదువుతూ నీ సేవకుడు అంటే ఆనాడు ఆయన సేవకుడుగా ఉన్నాడు దావీదు గారు. అంటే నాతో వ్యాజ్యమాడకు అని చెప్తున్నాడు. అంతేకాకుండా సజీవులు అంటే ఆయన రాజ్యంలో ఉన్నవారు, ఇశ్రాయేలు ప్రజలు. ఆయన రాజ్యంలో ఉన్నవారు సజీవులలో ఒకడును నీ సన్నిధిని, ఆనాడు యెరూషలేము మందిరం, నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అంటున్నాడు. ఎంచబడకపోతే పరలోకమే లేదు. అంటే నీతిమంతుడు అనేవాడు మందిరంలో ఉన్నాడా లేడా? నీ సన్నిధిలో ఒక్కడో లేడు అని చెప్తున్నాడు. సన్నిధిలో ఉన్నట్ట లేనట్ట? సరిగా నీ సన్నిధిలో సజీవులైన వారు అంటే ప్రజలైన వారు, ఇటు సేవకులతో వ్యాజ్యపడ మాకు, నువ్వు నా మీద కోప్పడ మాకు. అంతేకాదు మందిరంలో ఉన్న సజీవులు, ఆ సజీవుల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడు. మరి నీతిమంతుడు మందిరంలో ఉన్నాడా లేడా? ఒక్కడు నాకు తెలిసి ఆంధ్రీ గారు సంఘ పెద్ద గారు చెప్తున్న మాట లేడండి అని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడున్నాడు కూడా మరి లేనట్టే చెప్తున్నారు. ఈరోజు అంశం ఏం తీసుకుందాం? నీతిమంతుడు. సండే స్కూల్ టీచర్ గారు చెప్పారు. ఇంకా శాంతిరాణి గారు చెప్పారు నీతిమంతుడు అని. చెప్పండి, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అని చెప్తుంది ఈరోజు. మరి మనతో ఏది మాట్లాడితే మనకి తృప్తి, మనతో ఏది మాట్లాడితే సమస్య తీరద్ది. బాగా ఆలోచించండి. అది సమస్య, మనకు ఒక సమస్య ఇక్కడ పెట్టుంది ఈ వాక్యంలో, ఈ వచనంలో. మనకు మనం తెలుసుకోవడానికి ఒక వాక్యం కావాలి. ఆ వాక్యం ఏదైతే బాగుంటుందని సూటిగా క్యాచ్ చేయండి. ఎంచబడటం, ఇంకా సన్నిధి, ఇంకా సజీవులు మరి ఐశ్వర్య. చెప్పండి, సజీవులు అసలైతే ఇప్పుడు రాలా అమ్మా. వ్యాజ్యం అంటే తగు, వ్యాజ్యం అని మరి తొండపాటి సునీత గారు అన్నారు. చెప్పండి, టైం అయిపోతుంది, మన టైం స్పీడ్గా ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి అమ్మా. సేవకుడు అని మరి 9 వరకు శాంతిరాణి గారు అంటున్నారు. ఎన్నోసార్లు? ఇది 3 సార్లు చెప్పినట్టున్నారు, 2 సార్లు. అసలైతే ఆన్సర్ ఇప్పుడు రాలా. మనకి అసలు తెలుసుకుంటాకండి. అసలు ఇప్పుడు మన మందిరంలో కూర్చుని అది వెళ్ళాలండి మెదడు. ఖచ్చితంగా ఒక్కడు లేకపోవటం ఏంటి తెలుసుకుందాం. సన్నిధిలో ఒక్కడు లేకపోవటం ఏంటి?
నీతిమంతుడు అనేవాడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీతిమంతుడు అనేవాడు ఇక్కడ చెప్తున్న సజీవుల్లో ఒకడును నీ సన్నిధి లేడు, ఎవరు లేరు అసలు. దాని గురించి తెలుసుకోవాలని క్యాచ్ చేయాలి. ఇవన్నీ కూడా నీతిమంతుడు నీతిమంతుడు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఏంటి ఫస్ట్గా మొట్టమొదటిగా ఒకళ్ళు లేడా అసలు అది తెలుసుకోవాలి. ఒకళ్ళు లేడా ఉన్నాడా లేడా క్వశ్చన్ వేసుకున్నాం కదా. మరి ఆంధ్రీ గారు అయితే సంగపెద్ద గారు అసలు లేరు. ఏబు గారు ఉన్నాడు. ఏబు గారు ఉంటాను కష్టాలు. సరే, ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది ఏబు గారు ఇది అది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, ఇక్కడ ఉన్న మందిరంలో ఉన్నవాడు అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారు నీతిమంతులు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం. అంటే ఎందుకని అలా చెప్తుంది వాక్యం గ్రంథం అంటే నీతిమంతుడిగా ఎంచబడదు అని ఖచ్చితంగా గ్రంథం చెప్పి మన ముందు ఉంచింది. ఎంచబడనని ఎందుకు చెప్తుంది అంటే ఒక మాట తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గలతీయులకు రాసిన పత్రిక వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5:26 వచనం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు ఉందాము అని చెప్తుంది. ఉందాము అంటే అతిశయ పడకుండా ఉందాం అన్నారంటే ఇక్కడ చెప్తుంది ఒకరినొకరము వివాదములు రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అసూయ పడకయు అన్నాడంటే పడకయు అన్నాడంటే ఏంటి అమ్మా? ఇంక సరిగ్గా చెప్పాలి. పడక మాకంటే పడుతున్నారు, అసూయ పడుతున్నారు కాబట్టి పడవద్దు అంటున్నాడు. ఇక్కడ ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు. ఒక్కడో కూడా ఈ మందిరంలో ఎంచబడ్డు అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా అన్నాడు. ఎవరంటే ఆంధ్రీ గారు లేరయ్యా అన్నారు. అంటే అసూయ అనేది పడకూడదు. అంటే ఒకరి మీద ఒకరికి అసూయ పడకూడదు. ఒక్కసారి ఏమని చెప్తుందంటే ఇక్కడ వివాదం రేపటం అంటే రేపకుండా ఉండాలి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో. ఆ విధంగా ఉంటేనే దేవాతి దేవుడు నీతిమంతుడుగా. అంటే రేపకుండా ఉండగలమా మనం? మొట్టమొదటిగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనము ఆత్మానుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. తర్వాత ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకుండా ఉందాము అని చెప్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా తెలియచేసుకుంటూ 6:2 ఏమంటుంది? ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఇటేకొస్తే అమ్మా ఎవడైనను వట్టివాడై ఉండి ఎంచుకొని నీ ఎడల తన్ను తానే 7 చదవండి అమ్మా. 7 అంటే 7 కాదు, ఇప్పుడు చదివిన దానికి 6:7 కదా. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుడో ఆ పంటే. చూడండి చెప్తున్నాడు. ఒకవేళ ఇలా రేపుకుంటా ఒకరికొకరికి వివాదాలు రేపుకుంటా మందిరంలో ఉండి ఏ వెరగనోళ్ళలాగా మెదలకుండా ఉంటే ఏ విత్తితే అదే ఇంట్లో మొలుస్తుంది. ఒకవేళ మందిరంలో అయ్యగారికి తెలవకుండా లేకపోతే వాళ్ళకి తెలవక వీళ్ళకి తెలవకుండా కుస్స చెవులు చెప్పుకుని వివాదాలు రేపుకుని వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద రేపుకుంటా ఆ విధంగా మందిరంలో ఉంటే మనుషుడు
మనుష్యుడు ఏమి నువ్వు గుసగుస చెవిలో చెప్పావు చూడు, ఆయన వింటున్నాడు. నీ ప్రక్కన వివాదం రేపడానికి అది చూసావా ఎలాగంటుందో, ఈడు చూసావా ఎలాగ ఉంటున్నారు, అమ్మగారు చూసావా, అయ్యగారు చూసావా, సంఘ పెద్ద చూసారా, ఎలా మాట్లాడుతున్నారో చూసారని గుసగుస చెవిలో వద్దు, ఏదైనా ఉంటే మొక్క మీద మాట్లాడండి. అంతేగాని మనుష్యుడు ఏమి విత్తునో అంతే కోస్తాడు. మొక్కజొన్న పొట్టల గింజలు ఎత్తితే మొక్కజొన్నే, అదేవిధంగా చెవుల్లో దేన్ని ఇత్తావో గుసగుసని నీ ఇంట్లో మొలిచేస్తుంది ఒకవేళ అనుకుంటామేమో. అందుకునే ఇక్కడ మందిరంలో ఎవడో నీతిమంతుడు లేడు, ఒక్కడో సజీవుల్లో నీతిమంతుడు లేడని ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. మరి దాని గురించి ఎలాగండి అలా నీతిమంతులు మనం కాకపోతే, నీతిమంతులు కాలేకపోతే మందిరానికి ఎందుకంటే వస్తాం? మరి ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎంతో కొంత మనకు లాభం రావాలి, కానీ యథా ప్రజా సదా జీవితం అంటే ఎలాగండి అని మీరు అనుకోవచ్చు. ఇంత కష్టపడి వచ్చింది ఇందుకేనా? నీతిమంతులుగా ఎంచలేనప్పుడు, ఎంచబడినప్పుడు ఎక్కడి నుంచో కోడికాడ నుంచి పరుగున దూక్కుంటూ వచ్చాను. పాటలు పోయినాయి, సాక్ష్యాలు పోయినాయి, వాక్యం దగ్గరికి సదా ఇది కంటతో వాక్యం కూడా పోయిందని మరియమ్మ గారు దిగాలుగా చూస్తున్నారు. చెల్లి నేర్చుకుంటాం కోసం చెప్తున్నాను. ఒక్కడును గోల్డ్ మెరీ ఒక్కడు నేను లేడంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా అర్థం కావాలని ఒక అంశం ఏంటి, ఆ అనే దాని గురించి ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఒకరికొకరు వివాదాన్ని రేపుతున్నారు. మనుష్యుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. ఇక్కడ ఉండి క్రైస్తవుడిగా, బయటికి వెళ్ళి క్రైస్తవుడిగా ఉండి ఏం చేస్తున్నావో మహానుభావుడు చూస్తున్నాడు. ఒకవేళ అలాంటి విత్తనాలు వేస్తున్నామో అయ్యే ముడితి నీ ఇంటి ముందు, నీ ఇంట్లో, నీ పిల్లల్లో అందరిలో మొలిసే ఏంటంటే నువ్వేది ఎత్తితే అదే న్యాయం ఎత్తు, న్యాయమే మొలుస్తుంది, అన్యాయం ఎత్తు, అన్యాయమే మొలుస్తుంది. వాక్యం చెప్తుంది కనుక ఈ రోజున అనే అంశంలో నుండి తెలుసుకుందాం. నెంబర్ 1 చెప్తుంది, నువ్వు గుసగుస అని కానీ ఇంకోటి కానీ నువ్వేది ఎత్తితే అదే మొలుస్తుందని ఇక్కడ చెప్తుంది. వివాదాలు మాత్రం రేపండి. ఏ కుటుంబంలోనూ ఎల్లిని కాడ పనిలో కానీ ఇంకొకరితో కానీ ఏదన్నా చెప్పదలుచుకుంటే ముఖం మీద చెప్పు, అమ్మా ఇది మంచిది కాదురా, ఈ పద్ధతి మంచిది కాదని భర్తతో కానీ భార్యతో కానీ ఇద్దరితో చెప్పగలిగితే చెప్పు, లేకపోతే నోట్లో నీళ్ళు పోసుకుని మౌనంగా ఉండు. మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను కూడా అంత భక్తి అనుకుంటున్నామేమో. ఈ రోజున భక్తి అంతా ఏమైపోతుందంటే ఇరిగిపోతుంది. నెంబర్ 1 వివాదాలు రేపొద్దు, ఒకరినొకరు వివాదాలు రేపొద్దు అనే అంశం తీసుకుని. మరి ఈ విధంగా ఉంటే ఏంటండి మనకు లాభం అని అనుకోవచ్చు. ఏం సంపాదిస్తాం అంటే సంపాదించారు ఒకరు, వాళ్ళు ఏంటో చూద్దాం. కొంతమంది సంపాదించుకున్నారు. అదేవిధంగా కొత్త నిబంధనలోనే ఎబ్రీ పత్రిక 9:7 చెప్తుంది ఏంటో దాని గురించి. 9వ అధ్యాయము తక్కువ వాడు ఎక్కువ వాని చేత అమ్మా 9:7 సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. అది పాత నిబంధన కాలంలో జరిగింది ఏంటంటే సంవత్సరానికి ఒక్కమారు ప్రధాన యాజకుడు బయలుదేరి వారు తీసుకొచ్చిన పశువుని వధించి ఆ రక్తాన్ని పట్టుకుని మరి 2వ మందిరానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటే మందిరంలో ఉన్నావా, 2 మందిరాలా? మీరు ఇచ్చింది ఎదురు మందిరం ఉన్నావా? ఆనాడైతే అట్లేదు. ఇంకొక ప్రత్యేక స్థలం అని ఉండేది. ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే ప్రధాన యాజకులు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. అంటే కోసే కాడు కొంతమంది, దహనం ఇచ్చే కాడు కొంతమంది, పొలాలు పెట్టేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ప్రధాన యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడికి రక్తం తీసుకెళ్ళి ఇస్తే ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళిన వెంటనే మరి ఆ రక్తం తెచ్చిన వాళ్ళ గురించి ప్రోక్షించేవాడా? ఏమనందరు అక్కడ? రక్తం చేత పట్టుకుని 2వ గుడారంలో ప్రవేశించి ఆ రక్తం అంటే మొట్టమొదటిగా తీసుకెళ్ళినవాడు ప్రతిష్ఠించుకునేవాడు.
తర్వాత ప్రజలు. తెచ్చినోడిది ముందు కాదు, ముందు ఆయన పాపం. ఏంటి సంవత్సరానికి ఒకసారి ఆయన పాపం తీసుకుంటానికి వెళ్తే యాజకుడు ముందు ఆయన్ని తీసేసుకుంటానికి ముందు ప్రోక్షణ. గొర్రె అయింది, రక్తం ఆయన ఖర్చు పెట్టి తెచ్చాడు, ఆయన పేరిటే ఇచ్చాడు అయ్యా చేయమని. కానీ మొదటిగా ముందు ఈంది అంటే ఆయనకు కూడా పాపం ఉంది. ఆనాడు యాజకుడు కూడా పాపం చేసుకుంటానే, ఆయన పాపం లేకుండానే ముందు ప్రోక్షించి తర్వాత ఆడ పాపం తీపని అనేవాడు. ఈరోజు కూడా కొంతమంది ఒక సంఘంలో ఒక ఆయన చెప్తున్నాడు, ఏమనంటే అయ్యారు వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, అన్నీ అయిపోయిన తర్వాత మరి మా అందరికీ ప్రార్థన చేయడానికి బయలుదేరతారు అమ్మగారు అయ్యగారు కిందకు వచ్చి ముందు అమ్మగారికి ప్రార్థన చేసి ఆ యేసు రక్తంతో ఆమెకి చిలువ గుర్తేసి అప్పుడు వాళ్ళు మాకు ప్రార్థన చేస్తాకు వస్తారు. అంటే ముందుగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అమ్మగారికి ఆయన చేస్తాడు, మరి అమ్మగారి మనసులో ఆయనకి చేస్తుందో ఏమన్నా తెలియదు కానీ ముందు మట్టికి అమ్మగారికి చేస్తారు. అది ఏంటంటే ఆనాటి నిబంధన. ఈరోజు కూడా అమ్మగారు వెళ్తుంది, ఒకవేళ ప్రార్థన చేస్తే ఆడది కట్టుకుంటుందేమో, ఆడదేమో వస్తుంది. అధికారం లేని వారికే ఎన్ని ఒక అధికారం ఉంటేనే తల మీద చేసి ప్రార్థన చేయగలరు, లేకపోతే నిజంగానే ఎదుటిన్న వ్యక్తిది ఈ సేవకుడు కానీ సేవకురాలకు కానీ వస్తుందంట. ఆ విధంగా ఆనాడు జరిగింది, ఈనాడు కూడా కొన్ని చోట్ల హల్లెలూయా వెనక్గా నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు కానీ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మీద తల మీద చెయ్యేసి మోషే గారు చెయ్యెత్తి చేసాడా, లేకపోతే చెయ్యెత్తకుండానే ఎర్ర సముద్రం పాయలైపోయిందా? ఆనాడే అధికారం అనేది దేవుడిచ్చాడు. ఏదో నీ కర్ర ఎత్తంటే ఆ కర్ర ద్వారాగా పాయలైపోయి, కనుక అధికారం ఉంటే ఆ విధంగా. కనుక ఆనాటి కాలంలో అలా జరిగింది. ఇప్పుడు మన సంగతి ఏంటండి, ఇవన్నీ కాదు కానీ ఒక్కళ్ళు లేడనే సంగతి ఇంకా రావాలి. అంటే గత కాలంలో మనం వివాదాలు రేపుకుని ఆ విధంగా ఉండేది, ఈ రోజున కూడా ఆ విధంగా రేపకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాత నిబంధన కాలంలో చెప్తుంది, ఒక్కసారి యాజకుడు ప్రోక్షం అంటే సంవత్సరానికి ఒకసారి యాజకుడు పాపాన్ని గురించి, ఎదుటిన్న వారు పాపాల గురించి, ఆ పాపాల గురించి చెప్పుకునేవారు ఆ రోజున. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ఆ ఒక్కడు లేకుండా ఉంటే ఎలా మా జీవితాల్లో? ఎలా మీరు పాపాల గురించే ప్రార్థన చేసుకుని మేము మాకు ప్రార్థన పాపాల గురించే చేసుకుంటే ఎలా? ఈ మందిరంలో ఇప్పుడు కొత్త నిబంధన సంఘంగా ఉన్నాం, మీరు కూడా పాపక్షమార్పణ అని అడుక్కుంటా, మేము పాపక్షమార్పణ అనుకుంటే మీలో పాపం ఉంటే మా పాపాలు పోతాయా? ఇప్పుడు మాలోని కూడా పాపాలు చేసుకుంటూ వెళ్తుంటే నేను చేసిన ప్రార్థన మీకు ఉపయోగపడద్దా? ఉపయోగపడదు. అది సంఘపెద్ద గారు ఖచ్చితంగా తేల్చేశారు. మీ దగ్గర పాపం ఉంటే మా దగ్గర పోద్దండి, మీరే మురికిగా ఉంటే ఆ మురికి మళ్ళీ మాకు అంటుకుంటుంది కానీ పోదు అని చెప్తున్నాడు. నిజమే, కానీ ఇక్కడ నిలబడే యాజకుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరో ఎలాంటి వారు, ఆ ఒక్కడు ఏమై ఉన్నాడు? ఒక్కడో లేడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది అసలు ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు మన సంగతి ఏంటి అనేది తెలుసుకుందాము. మన సంగతి ఏంటి? హెబ్రీ 3 హెబ్రీ 9:2 చూడండి. ఏలయనగా అమ్మా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు రొట్టెలను ఉండెను. అమ్మ 28 చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండివారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి. మన సంగతి ఏంటంటే మనకి రక్తాన్ని ప్రోక్షించిన ఆయన మన ప్రధాన యాజకుడు ఎవరంటే మీరన్నారు, సేవకులుగా మీరేని, నేను ఆయన పనోడుగా ఉన్నానంటే. అసలు ఇక్కడ సేవ చేయించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఏ పాపం లేదు. ఆయన కూడా ప్రోక్షించే ముందు, ఆయన రక్తం ఇచ్చేటప్పుడు ముందుగా
ముందు ఆయన పాపం కోసం ఇవ్వలేదురా, ఇచ్చాడా? అదే ఇక్కడ చెప్తుందనమాట. అలాగుననే గత కాలంలో ఎలాగైతే ప్రధాన యాజకుడు ప్రోక్షింపజేశాడో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తం. అది ఆయన దగ్గర పాపం లేదు కనుక పాపం లేనివాడు మన ప్రభు అయిన యేసు. ఈ రోజున ఒక్కడో లేడు, మనమైతే లేవు, కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడైతే ఒక్కడో లేడని దావీదు గారు అన్నారేమో, కానీ ఈ రోజున ఉన్నాడురా. ఎవరు ఆయన? ఎవరు? మన ప్రధాన యాజకుడు. మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్లు నేను కాదు ఈ చోట్లో నిలబడింది, నేను అడుగునున్నా ఆయన చెప్పుకున్నాడు. అందుకే క్రీస్తు అనే ఆయనే మన ముందున్నాడు. మనందరికీ ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. మనందరి పాపాలు భరించుటకు తీసేయడానికి ఏ పాపము లేని పావన మూర్తి ఆయన. ఏ పాపము లేనివాడు కనుక ఇక్కడ చెప్తుంది. అర్థమైందా? ఉన్నాడా? ఇప్పుడు ఒక్కడునూ లేడు అన్నాడు అన్నాడు. ఈనాడు మనకు ఉన్నాడా లేదా? మనకు ఉన్నాడు. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తం మన పాపాలని కడుగుద్దురా. అందుకే రక్షించబడాలి. ఆయన రక్తాన్ని, మాంసాన్ని, శరీరాన్ని మనం తీసుకోవాలి. అందుకే ఆయనతో కలిసి మనము ఈ రోజున 2 గుడారాలు అయితే 2 మందిరాలు అయితే లేవు, మందిరం అంతా ఉంది. ఇక్కడ ఎందుకంటే కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని మీతో మాట్లాడటానికి. ఇది ఒక విధంగా చెప్పుకుంటే ఇది చర్చి అంటారు. ఏంటయ్యా చర్చి అంటే? అందరూ కలిసి చర్చించుకోవటం. యేసుక్రీస్తు ఎలాంటోడు, మనం ఎలాంటోడు, మనం ఏం చెప్తే బాగుండదు. కొంతమంది పెద్దలు కూర్చొని మన చింత చెట్టు కింద తగు చేస్తున్నారు. ఇన్నాళ్ళకు చూసే నేను తగు చేయటం. మరి ఏం నెరవేరిందో అంతా ప్యాంట్లు వేసుకుని కుర్చీల మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు ఏమో పంచీలు కట్టుకుని చింతక బన్నీలు తీసుకుని బన్నీలు మామూలు ఏయో బన్నీలు దొరుకుని ఉండేవాడు. పెద్దలంటే చక్కగా సాపేసి సాప మీద కూర్చున్నాడు. కుర్చీలు ఉండేవి కాదురా అప్పుడు. సాపేసి కింద కూర్చోటమే. తప్పు చేసిన వాళ్ళు నుంచున్నట్టు వాళ్ళు ఇళ్ళ ఎవడన్నా కానీ ఆడ కుర్చీలు లేవు, సాపలేదు, ఆ విధంగా ఉండేది. కనుక ఇక్కడ చర్చిలో మనం ఏంటంటే మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు పాపం నీటకి. మనం కూర్చుని ఈ వారంలో ఇది జరిగింది బాబు, ఇది జరిగింది బాబు అని చర్చించుకుని ఇదైతే పోతాయి, ఇలా ఉందామని చర్చించుకోవటం అంతే. మాకు మధ్యలో ఉన్నది గ్రంథం. ఆ గ్రంథమై ఉన్న ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట మామూలుగా లెక్కేసుకుంటే మాట, వాక్కు అంటే దేవుడు అంటే ఒక స్వరూపమైనను సొగసైనని లేనివాడు దేవుడు. అంటే కొంతమంది ఇది ఒక బొమ్మను పెట్టి మొన్న క్వశ్చన్ వేసాడు ఒక ఆయన. ఏమండి చాలా బొమ్మలు, అన్ని బొమ్మలు బారుగా పెట్టాడు ఆటోలో, మధ్యలో యేసుబాబు ఫోటో కూడా పెట్టాడు. ఏంటండి ఇలా మధ్యలో ఆయన కూడా పెట్టారు అన్నాడు. ఆయన బ్రహ్మది, నువ్వు కూడా పెట్టుకుంటే నీ బ్రహ్మ. ఆయన బొమ్మ కాదు అసలు. బైబిల్ లెక్క ప్రకారంగా ఆయన వాక్కు. సింపుల్గా చెప్తున్నాను ఏంటంటే తాగుబోతోళ్ళలోనూ ఉంది వాక్కు, తిరుగుబోతోళ్ళలోనూ ఉంది వాక్కు. దేవుడి పోలికై ఉన్నాడు, పాపం చేసినోడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన పోలికే. కానీ వాక్కు ఉందో చూడు, నీ ఇష్టం. దేవుని వాక్కుతో నీతిగా ఉంటే దేవుని వాక్కు, లేకపోతే దెయ్యం. ఈ 2 పాయింట్లు తెలుసుకో. అక్కడ బొమ్మ పెట్టి ఇక్కడ బొమ్మ, అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు లేడు. నీలోనే ఉన్నాడు దేవుడు, నీ హృదయంలోనే ఉన్నాడు దేవుడు. నీ పోలికలో ఉన్నవాడు దేవుడు. నీ నోట్లో నుంచి మంచి వస్తే దేవుడు, చెడు వస్తే దెయ్యం. ఈ 2 ఎక్కువగా పాయింట్లు అయితే నీతో చెప్పలేదు, కానీ ఆయన కొంత తీసే ఉన్నాడు. 2 పాయింట్లు. దేవుడు అనే ఆయన ఎక్కడో మూల పెట్టి ఆ మూలకి వెళ్ళి దండం అవసరం లేదు, నీలోనే ఉన్నాడు. నువ్వు మంచిగా మాట్లాడితే, కుదురుగా ఉంటే దేవుళ్ళు అంటాడు అయ్యా అంటారు అతడు. దుర్మార్గం ఉంటే చెడిపోయినాడు అంటాడు. 2 పాయింట్లు జాగ్రత్తగా చూసుకోమని 2 మాటలతో చెప్పి ఒకరికి వచ్చేసా. లేకపోతే ఇంకా వాదాలు పెరిగేలా ఉండవు. ఇక్కడ ఈరోజు పెరగట్లేదేరా? దేవుడిని సెలపోల్లో చూపించేస్తున్నారు కదా. ఒక దేవుడిని పరిగెత్తి ఇచ్చేది ఇంకొక దేవుడు. ఆ దేవుడిని అటే పోలేము, ఇటే వాళ్ళని పరిగెత్తున్నారు. ఇవన్నీ దేవుళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చాము, కానీ బొమ్మలు అంటాను నేను.
దేవుడైతే కాదు. దేవుడు ఒక పోలికలో లేడు, వాక్యే దేవుడై ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ దేవుడిని నేను పరిగెత్తేస్తున్నాను. ఏంటి పరిగెత్తేసేది? ఏం పరిగెత్తలేడు. ఎవరు నమ్ముకున్న వాళ్ళు ఎవరి సిద్ధాంత ప్రకారంగా వాళ్ళు గౌరవంగా చూసుకుంటారు, అంతవరకే. అసలైనది ఏంటంటే వాక్యే దేవుడు. నీ నోట్లో ఉండే మాటే దేవుడు. నీవు మంచిగా ఉంటే దేవుని పోలిగా, చెడుగా ఉంటే దెయ్యం పోలిక. రెండే మాటలు ఇక్కడ చెప్తుంది. దేవుని గురించి చెప్తుంది. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా వస్తున్నాడు. మళ్ళీ ఈసారి పాపం లేకుండా. ఒకవేళ ఆనాడే ఉండొచ్చు కదా అంటే మన పాపాలన్నీ మేరేసుకుని అప్పుడే ఉంటే ఎట్ట కుదురుద్ది? మన పాపాలు తీయటే కదా ఆయన వచ్చాడు. అన్నీ ఆయన మేరేసుకున్నాడు కదా. ఆ పాపంతో ఉంటే పనికిరాదు. కనుక ఆయన చనిపోయి మరలా తిరిగి ఈసారి పాపం లేనోడుగా వస్తున్నాడు. ఆయన దేవుడు. పాపాలు చేసుకుంటా కూడా నేను దేవుడు అంటే, పాపాలు చేసుకుంటా నేను పెద్ద మనిషినంటే, పాపాలు చేసుకుంటా కూడా నేను పాస్టర్ అంటే, పాపాలు చేసుకుంటా కూడా నేను నీతిమంతుడు అంటే కుదురుతా. అందుకే దావీదు గారు అన్నారు, నీతిమంతుడు అనేవాడు ఒక్కలేడయ్యా, సజీవులు అసలు ఎవరు లేరు. అంటే ఒక్కడనేవాడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ చెప్తుంది. ఏ పాపం ఎరుగని పావనామూర్తి. ఆ ఒక అనే అంశంలో నుండి నిజంగానే ఉన్నాడు అని మీకు అర్థమైంది. ఇప్పుడు ఎవరు లేరని అనుకున్నాం, కానీ ఉన్నాడు. ఆ ఒక్కడే దేవుడు. ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ దేవుడు ఫోటోలును ఇలాంటివి లేవు. ఒకవేళ దేవుడిగా చూస్తే దీన్ని చూడు, దీంట్లో ఉన్నది వాక్యం. ఇంతగా మినహా దేవుడిగా చూడవలసింది ఏమీ లేదు. ఇంకా నీకు ప్రేమ కలిగితే ఒక సిలువను చూడు. నా పాపం తీసింది దీని మీద కదయ్యా, నా పాపం మోసింది దీని మీదగా అని సిలువ చూడు. అంతగా మినహా ఏ బొమ్మ కూడా బొమ్మే. కనుక చెప్తుంది ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి ఇక్కడ మూడవదిగా ఇప్పుడు మన సంగతి ఏంటంటే క్రీస్తు ఉన్నాడు అంటే ఒక్కసారైనా మరొకసారి కూడా ఉందా బలి? ఆయన బలి అయ్యాడు కదా, ఒక్కసారైనా మరొకసారి కూడా అవుతాడా? దాని గురించి తెలుసుకుందాం. అదే 9:7-27 చూద్దాం. 7:27-28 రెండు కలిసి ఉంటుంది. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణ పూర్వక వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి, అంటే సంవత్సరం లేదు, దినదినం లేదు, ఆనాడు జరిగింది. అర్థమైందప్పుడు వాక్యం అంటే ఆనాడు తన పాపాన్ని గురించి అర్పించి ఇతరుల పాపాన్ని గురించి కూడా అర్పించేవారు ఎవరంటే ప్రధాన యాజకుడు. కానీ మనకున్న ప్రధాన యాజకుడు ఏ పాపం లేనివాడు కనుక మన పాపాల నిమిత్తమే ఆయన ఒక్కసారి అర్పించాడు ఆయన రక్తం అర్పించిన తర్వాత అర్పించి ఏం చేశాడు? అర్పించి చదవండిరా, ఒక్కసారి ఈ పని చేసి అంటే మళ్ళీ చేయమన్నాడా? ముగిసిపోయింది. ఆయన చేసి ముగించిన తర్వాత ఇంకేదో పెద్ద సోది మొదలుపెట్టి నా బలి అంటారేంటి? బలి పూజ, బలి పశువు బలి అనేది ఆయన చేసి ముగించేశాడు. ఇంకా బలి ఏంట్రా? బలి చెప్పమన్నాడా? బలి చేసి ఆయన ముగిస్తే మనం పెద్ద నీతిమంతులు అని మనం మొదలు పెడితేలాగా బలి మనం చేయవలసిన లేదు. ఆయన చేసి ముగించేసిన లేదు. గ్రంథంలో లేకుండా అయితే నేనైతే చెప్పను. మీ గ్రంథాలు ఉందో లేదో చూడండి.
ఇంత బారు చెప్పి 27, 28లో కూడా ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము ఆ వాక్యమైన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఎవరో కుమారుడు? ఆ సంపూర్ణ సిద్ధి పరిపూర్ణం. అంతేగాని నెల వారం సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఈ పాపానికి ఎంత ఈ పాపానికి ఎంత లెక్కలేసేవాడు కాదు. అందుకే ఆయన దీనికి ఎంత అని ఎప్పుడు చెప్పలా. ఆయన ఒక్కటే చెప్పాడు, ఒప్పుకోయే ఇక నిర్మాకే ఈ 2 అంతేగాని నువ్వు దానికి దీనికి అడిగాడు. నేను అయిపోయి ముగించేసిన తర్వాత మళ్ళీ మొదలెంటారు బాబోయ్ బలి అని చెప్పవసరం లేదుగా. బలి ఆ బలి అయింది ఆయన అదే చేసి ముగించాడు. కనుక చేసి ముగించిన ఆయన చెప్తుంటే మరి అంతేకాదు మనల్ని గురించి ఒక మాట చెప్తున్నాడు. అంతేకాదు మరొకసారి చెప్తున్నాడు మనల్ని గురించి 6:4 ఏం చెప్తున్నాడు? ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా శిలువేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా ఒక్కసారి దేవుళ్ళు ఎదిగి ఆయన వరాలు ఆయన తలాంతులు ఆయన వరాన్ని పొందుకుని పాటలో ప్రార్థన వాక్యం అన్ని నేర్చుకుని బలమైన క్రైస్తవుడిగా అయిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి పాపంలో పడి ఏదేదో చేస్తున్నాడు అనుకో, అతన్ని మార్చడం అనేది అసాధ్యం. అంతే, నువ్వేం చెప్తే అది నాకు తెలుసు అంటాడు. అంతే, దేవుని పాట పాడతా, సాక్ష్యమా ఇస్తా, వాక్యమా తెలుసు. ఈ విధంగా వెలిగించబడిన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, అమ్మా నీ వెలుగుందా? నేను వెలిగించబడ్డా ఎప్పుడో, ఇదేంటి త్వరలో ఇచ్చారండి నాకు బాప్తిసం, వెలిగించబడ్డాను. ఇక మళ్ళీ అవసరం నాకు. ఈ మధ్యలో చుట్టా కాల్చారు, ఈ మధ్యలో బీడీలు కాల్చారు, ఈ మధ్యలో తగులు దాడారు. ఇవన్నీ అయిపోయినాయి. కొన్ని వారాలు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాలు ప్రభు శరీరమే లేదు, అసలు ఆయన వాక్యం లేదు, శరీరమే లేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి 10 సంవత్సరాల తర్వాత నేను ఎరుగున్నాడు. అమ్మ అట్టు కాదురా, నువ్వు ఎప్పుడో కొన్నాళ్ళు మయమైపోయి కొన్నాళ్ళు చచ్చిపోయావు కదా, మళ్ళీ రక్షించబడితే మెరుగాను. నేను ఎప్పుడో అసలు దొరలతో తీసుకున్నా. ఏంటి మీరు చెప్పేది? మీరే వాళ్ళకంటే గొప్పవాళ్ళ? యేసన్న గారితో తీసుకున్నా నేను. కరెక్టే, యేసన్న గారు గొప్ప అయినాయి, గొప్ప సంఘాలు ఈ రోజు కూడా. గుడారాల పండగకి రాత్రి లక్షల మంది అంట, మామూలు వేలు కూడా కదా, లక్షల మంది ఆయనతో తీసుకున్నావు. ఓకే, తీసుకున్నప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావు. లేదు, తప్పిపోయినా ఏదైనా క్షమార్పణ అడుక్కుంటూ ఆయన శరీరం నెల 12 కాపులు తింటున్నావా? 12 కాపులు తింటున్నావా? ఏదన్నా 1 నెల 2 నెలలు మిస్ అయితే ఓకే, కానీ సంవత్సరాలు మిస్ అయ్యి కూడా నేను అంటే నోరు ఎక్కనీయట్లేదండి కొంతమంది. నేను ఎప్పుడో ఏనాడు అంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది, వాళ్ళకి చెప్పడం అనేది నేను చెప్పని, అమ్మగారు చెప్పని, అయ్యగారు చెప్పని, సంఘపేద చెప్పని, ఇక్కడ ఉన్న విశ్వాసం చెప్పని, ఎవడైనా చెప్తే ఏమంటారు? నిన్నగా మన పుట్టిందని నాకు చెప్తున్నావు అంటారు. కానీ ఇక్కడ వాక్యమే చెప్తుందిరా, ఇక్కడ వాక్యమే చెప్తుంది. కానీ వెలిగించబడిన తర్వాత ఆరిపోతే అంతకంటే చరిత్రం లేదు. ఒకసారి ఇంట్లో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోతే పోయిందిరా అని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి కడిగి దులిపి అన్నీ చేసి శుభ్రంగా ఉంచితే తిరిగి మళ్ళీ వచ్చిందంట దెయ్యం. భలే శుభ్రంగా చేశారని వచ్చి దాంతోపాటు 7 తీసుకొచ్చున్నాయంట. 7 దెయ్యాలు. కనుక ఊడ్చిన దాంట్లో దేవుడు ఉండాలి.
నీవు ఒప్పుకున్నావు చూసావా, నువ్వు కడగబడ్డావు చూసావా. దేవుడు నెల నెల నీతో వస్తా వెళుతూ సంభాషణ చేస్తూ ఉంటే వాళ్ళు వెలిగించబడినాడు. ఆరిపోతే నువ్వు నీ వల్ల నా వల్ల కాదు. బైబిల్ చెప్తున్నా, ఏం చెప్తలేదురా, మళ్ళా కుదురుతాడ. అందుకనే ఇక్కడ చెప్తుంది ఏమంటే, ఇందాక చెప్పిన వాక్యం ఏంటంటే, తను తానే ఈ పని చేసి ముగించిన తర్వాత ఆ విధంగా ముగించేసాడు ఆయన. ముగించిన తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నారు. రెడ్ వచ్చి మొదలు పెట్టి పెడతారు కదా, ఆ విధంగా చాలామంది అలా మొదలు పెడుతున్నారు. కాదు, అసలు నువ్వు ఒక్కసారి ఎవ్వరు చెప్పవలసిన లేదు, నువ్వు ఆలోచించుకో. నీ ప్రార్థన, నీ పాటలో ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళాక కట్ అయింది, మళ్ళీ పడిపోయింది ఎప్పుడు, మరలా తిరిగి లేవటానికి ఏమైనా అవకాశం ఉందా. దేవాతి దేవుడు 7 మార్లు పడినా మళ్ళీ లేపుతారు. పోయిన వారంలో అంశం ఏంటి? వినయ విషయంలో ఒక మాట వచ్చింది. ఏంటంటే ఫస్ట్గా మొట్టమొదటిగా వినయాన్ని గురించి, నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీద పడే అవకాశం ఉంది. అది ఒరిజినల్ వాక్యమే, ఇంకేం కాదు. ఆ వాక్యాన్ని చెప్పి ఆ యూట్యూబ్లో చెప్పి పెడితే, అంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళ పిల్లల మీద పడిందని చెప్పారని వారంలో ఒక 50 మంది పైన చూసేవాడు. అలాంటి వాడు వాళ్ళకి ఎగిటేసిందో మరి ఇబ్బంది కలిగిందో, అంటే మరి మా పిల్లల మీదకి వెళ్ళకూడదు అనుకున్నారేమో. ఇంచుమించుగా 12 మంది 11 మంది చూశారు. వాక్యం అనేది అర్థం చేసుకోవాలి. అంటే పడకుండా చూసుకోవాలి, కానీ పడతన్నారని మానేస్తే పడకుండా ఉంటుందా? అది వాక్యం. నేను చెప్పిందా నా సోది కాదుగా, చూపించాను. నాడు ఎవరంటే యెజబెలు చెప్పిన మాటలని, భార్య చెప్పిన మాటలని భర్త రాజయ్యుండి ఆమె ప్రకారంగా దేవుని ప్రజల్లో ఇశ్రాయేలు ప్రజలై ఉండి దేవుని ఎరిగినవాడు ఆ విధంగా చేస్తే అతని పిల్లల మీదకు పడే అవకాశం ఉంది అని చెప్పింది వాక్యం. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రీ గారు అనే ఆయన చంద్రయ్య గారుగా ఉన్నాడు. వారి నాన్నగారికి లేదు ఏది ఆ క్రైస్తత్వం. వారి నాన్న ఉన్నాడు, తాత ముత్తాతల్లో కూడా లేదు. ఈ రోజున ఆయన నీతిని వెంబడిస్తున్నాడు, ఆయన తప్పుకున్నాడు. ఈ రోజున ఆయన మీద ఉండదు. ఏది ఆ నాణాలు చేసుకుంటూ వచ్చింది, తరతరాలుగా పడితే పడిందేమో, కానీ ఈయన తప్పించేసుకున్నాడు. ఈరోజు దీన్ని ఏమంటారు, ఈ తరం వచ్చేటప్పటికి తప్పిపోయిందా లేదా? అదేవిధంగా మీరేమన్నా గత కాలంలో క్రైస్తవులు అయిపోయి ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళ, నేను మట్టి కాదు, నేను విగ్రహారాధన చేసినోడిని. నేను ఆ విధంగా తప్పిపోయి బగబగ మండుకుపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోయేవాడిని. కానీ దేవాతి దేవుడు 2 మోగ పిల్లలను పుట్టించి ఆ మోగోళ్ళకు మాటలొస్తాయి, ఎలాంటి యేసుక్రీస్తు దగ్గరికి అంటే వెళ్ళాము. అంతేగాని మేమేదో గొప్పగా నన్ను మార్చాడు అని కాదు. మారడానికి 2 ఇచ్చాడు, మోగా చెవుడు పిల్లల్ని. ఆ 2 పిల్లల కోసం వాళ్ళకి మాటలు వస్తాయి. చేసి అచ్చేసాం ఇచ్చేసాం ఎన్నెన్నో చేసాం మాటల కోసం. రాలా. దేవుడి దగ్గరికి వెళ్ళండి వస్తాయి అన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి నాయన మాట్లాడినాం. మాటలు అయితే మాకు రాలేదు, పిల్లలకి రాలేదు, కానీ మేమైతే దేవుళ్ళకి వెళ్ళాం. మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా మార్చుకుంటాడు. ఆ విధంగా మారి దేవుని వైపు తిరిగే తరం నీ పిల్లల తరం కావచ్చు. ఈ రోజుకి చాలామంది లేరా? దొండపాటి వారు అందరూ వెలిగించబడిపోయారంట, కుదురుద్దా? ఈ రోజున ఈయన వచ్చారండి ఆంధ్రీ గారు. తర్వాత ఉన్నది ఎవరంటే స్వామి. మరి స్వామి కూడా ఈయన చెప్పిన దాన్ని బట్టి రావచ్చు. స్వామికి పుట్టే ఆయన చెప్పలేం. ఆయన ఏదో మంచి చదువు చదివేసి డిగ్రీ చదివేసి ఎక్కడికో పోవచ్చు. సొలొమోన్ గారే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు వెళ్ళిపోయారు కదండి. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే బైబిల్ ఎవరి కోసం అంటే మన కోసమే. ఇలా ఉంటారు అని చూపించడానికే బైబిల్. అంతేగాని సొలొమోన్ గారు గొప్పోడు కాదు, ఇదేంటి దావీదు గారు గొప్పోడు, ఆ విధంగానే తర్వాత ఫలానా వీళ్ళు మంచోడు కాదు, రాహేల్ ఇలాంటిది, లేకపోతే యోసేపు ఇలాంటి వాడు, ఇవన్నీ చెప్పడానికి. ఎందుకంటే చూపించాడు పాత్రలు పెట్టి ఇలా ఉంటారు అబ్బాయి, మీరు ఇలాగ అయిపోతారు, ఇలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాలని చూపించడానికే బైబిల్. మనకి నేర్పటం కోసమే వాళ్ళందరినీ పుట్టించి వాళ్ళందరినీ వాడుకున్నాడు దేవుడు. అంతేగాని వాళ్ళని చూపించడం కాదు. మనమేమై ఉన్నాం? సొలొమోనమై ఉన్నామా? దావీదు గారిమై ఉన్నామా? లేదు ఇంకా ముందు వస్తే యోసేపు గారిమై ఉన్నాం? ఎవరిమై ఉన్నాం? పొరవ కాడ నుంచి స్టార్ట్ అయింది.
ఒక్కొక్కరిని ఆ విధంగానే చెప్తుంది. ఏమని ఇక్కడ అంటే ఒకసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూసి రుచి పరలోక యేసుక్రీస్తుని రుచి చూసి పరిశుద్ధ మరలా పడిపోయిన తర్వాత మనం అనేది వాళ్ళని వెలిగించలేము, వాళ్ళని మార్చలేము. మార్చగలిగిన మహానుభావుడు అక్కడే. కనుక ఈ రోజున అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఒకసారి నిజంగానే అయ్యగారు చెప్పినా నేను ఎన్నో, అమ్మగారు చెప్పినా నేను ఎన్నో, లేకపోతే నా తోటి విశ్వాసం చెప్పినా ఎన్నో అని అనుకుంటే ఒకసారి తెలుసుకోండి అంతే. అలా జరగదండి. ఒక మాట అలా జరగకుండా ఉండటానికి ఒక మాట చెప్తుంది. ఏంటో చూద్దాం. అలా జరగకుండా ఉండటానికి ఒక మాట, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, జరగకూడదు కదా. 10:24-25 ఎబ్రి 10:24-25 అమ్మా. కొందరు ఆ మానుకొని చుట్టూ ఉన్నట్టుగా అమ్మా మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకొనుచున్నట్టుగా మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చించుచు ఒకరినొకరు హెచ్చించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ఆ ప్రేమ చూపుటకును కార్యములు చేయుటకును అమ్మా సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురుకొల్పోవాలని ఆలోచించము. ఇక్కడ చెప్తుంది ఏంటంటే మందిరానికి ఎవరైనా రాలేదనుకో, నేనే వెళ్ళాడు కదా, ఎక్క మన రాలేదే అని మీరే ఒకరికొకరు రాలేదు చెల్లె, పలాని పని ఉండి రాలేకపోయారు, మానీ కొడుకురా, మనం అందరం కలిసి కూడుకుంటేనే దేవుడి మందిరం. నీ పని ఉందని నువ్వు మానేసి, నాకు పని ఉందని నేను మానేసి తెలగా అని ఒకరికొకరు ఏం చేసుకోవాలి. అంతేగాని అది రాకపోతే నాకేంటిలే అనకూడదు. ఈ వారం రాలేదేంటి, ఈ వారం పాస్టర్ గారు మీరు అడగాలి కదండి. నేను అడిగితే మరొకలా కూడా, మీరు అడిగితే అక్క చెల్లెలిగా ఒక్క కుటుంబంగా. సంఘం మీరంతా ఒకరేనా? మీ సంఘం అంతా కలిసి పలానా వాళ్ళు రాలేదంటే ముందు మీరే అడగాలి. ఎంత చెల్లె రాలేదు, ఏంటి అక్క, ఏంటి పిన్న, ఏంటి పాప రాలేదేంటి మొన్న, నీ స్థలం అక్కడ ఖాళీ కూర్చుని ఉంది, ఖాళీగా నువ్వు కూర్చున్న స్థలంలో ఎవడు కూర్చోలేదు. మరి ఎందుకను కొంతమంది కూర్చున్న స్థలంలో మరి ఎప్పుడు కూర్చోరు తెలుసా? ఉప్పులూరు మందిరంలో ఆ మనిషి స్థలం అక్కడికి అలాగే ఉంటుంది, ఎవరు కూర్చోరు అక్కడ. నీ స్థలం ఉంటే నీ స్థలం నీకే, ఆ స్థలంలోకి వచ్చి కూర్చుంటారు. ఏ చోట్లో కూర్చున్నాడు ఆ చోట్లోని. ఆ విధంగానే మనం ఏం చేయాలంటే ఒకరికొకరు అంటే అయ్యగారు చెప్పాలి, అమ్మగారు చెప్పాలి, ఇలాంటివి ఏం లేదు. ఆ విధంగా మీరు ఈ వారంలో చెల్ల నువ్వు నేను కలిసి పాట పాడతావే, వారం ఒక పాట రికార్డ్ అవుతుంది. ఈ నెలలో మొదటి వారం షారూను రాణి గారి పాడిన పాట ఉంది. ఈ వారంలో ఒక పాట ఎవరుందంటే శాంతిరాణి షారూన్ పాడిన పాట ఉంది. పోయిన వారంలో నెల ఆఖరికి 4 వారాలు వచ్చినాయి, 5 వారాలు వచ్చినాయి. ఈ 5 కలిపి యూట్యూబ్లో పెడతాం. 5 పాటలు మట్టుకే పెడతాం. కనుక మీరు కూడా ప్రయత్నం చేయండి. మంచి డ్రెస్ వేసుకుని మంచి పాట ఎన్నిక చేసుకుని ఇద్దరు కలిసి నిలబడి పాట పాడండి. సమాజానికి దేవుడిని ప్రకటించినట్టే. అదేదో అందానికో అందరికి ఎక్కిరిస్తానికో లేకపోతే అందరి ముందు గమనించుకోవచ్చుకో కాదు, దేవుడిని ప్రకటించడం. అది నీ గొంతుతో నీ స్వరంతో ఒక పాట పాడి ఈ లోకంలో విడిచిపెట్టుట. కనుక ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా రాకపోతే అడిగే బాధ్యత నీకుంది. ఉదయ్ కుమార్ రాలేదు, పోయిన వారం రాలా, ఈ వారం ఏంటి కారణం? అదేవిధంగా అక్షయ్ రాలా. మరి ఆ డబ్బులతోనే ఇల్లు కట్టేస్తాం, స్వాపేస్తాం అనుకుంటుందో ఎప్పుడు పని చెప్పి దేవుడిని విడిచిపెడితే అది ఎక్కువైతే కాదు నీ సంపాదన. దేవుని ఆశీర్వాదం పట్టుకెళ్తే ఆ వారం అంతా సంపాదన ఖచ్చితంగా నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ పశువులకు కానీ, నీ భర్త కానీ ఆరోగ్యకరంగా ఉండి నువ్వు సంపాదించిన రూపాయి నిలబడద్దంతే. దేవుని ఆశీర్వాదం లేకుండా పరిగెడితే వస్తుందా? లేకపోతే పరిగెడితే వచ్చేలాగా ఉంటే దేవుడు ఎందుకు చెప్తాడు? ఆదివారం నాదని ఎందుకు కోరుకుంటాడు రా? నా దగ్గరికి రండి, మీలో ఉన్నది ఏదన్నా ఉంటే సరిచేసి మళ్ళీ వదిలిపెడతా. కోడిపుంజుల పందాలు ఎప్పుడైనా చూసారా? కొట్టుకుంటాయి
టాక్కున కోడిపందాలు వేసేవాళ్ళు ఆ పూజను ఆయన తీసుకుంటాడు, ఈ పూజను ఈయన తీసుకుంటారు. ఇద్దరు తీసుకుని దాన్ని సవర్ చేసి నీళ్లు కొట్టి ముఖం మీద ఊది వెనకమాలు ఊది సవర్ చేసి మళ్ళీ వదిలిపెడతారు. అలాగే దేవుడు కూడా మనల్ని కొట్టుకుని వారం అంతా ఉంటాం కదా, అలసిపోయి కనుక వచ్చి ఆ గంట సేపు ఇక్కడ కూర్చుంటే అన్నిటినీ సరి చేసేది ఈ వాక్. నేను కాదురా, నేను నుంచుంటాను, నన్ను సరి చేసేది అది. ఏంటయ్యా ఆశీర్వాదం అంటే నేను సరి చేస్తుంది వాక్యం. నేను ఎప్పుడైతే సరి చేస్తే మళ్ళీ బలంగా మళ్ళీ వారం అంతా పోరాడటానికి రెడీగా ఉంటావు. అంతేగాని ఈ వారం అంతా అయిపోయింది ఇంటికాడ పడుకున్నాం, మళ్ళీ వారం మొదలైతే ఏమవుతుందో తెలుసా? ఓపుకుండదురా, ఓపుకుండదు. బలం, దేవుని బలం లేనప్పుడు నువ్వేం చేయగలవు? ఆ ఆశీర్వాదం అని నీ కానీ నీ భర్త కానీ నీ పిల్లలకు కానీ రావడానికి విశ్రాంతి దినం 6 రోజులు పనిచేసుకోండి, కష్టపడుకోండి, 7వ రోజు మట్టుకు ఆయనకి ఇవ్వండి అని చెప్తుంది వాక్యం. ఆ ఇచ్చే విషయంలో ఎవరైనా రాకపోతే అడగాల్సిన బాధ్యత ఏముంది ఇక్కడ? అమ్మ, కొందరు మానుకొనుతున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు. అంశం ఏంటి? వస్తున్నాయా? ఇప్పుడు వరకు వస్తానే ఉన్నాయా? నెంబర్ 1 ఒక అనే దానిలో నెంబర్ 1 ఏంటి? వివాదం చేసుకోవాలి. ఒకరికొకరు వివాదం అనేది రేపుకోమాకండి. నెంబర్ 2, సంవత్సరానికి ఒక్కసారి చేసేవాళ్ళు యాజకుడు, ప్రధాన యాజకుడు చేసేది ఉంది. నెంబర్ 3, క్రీస్తు కూడా ఒక్కసారే భరించుటకు ఒక్కసారి అర్పింపబడి ముగించాడు. నెంబర్ 4, తను తానే ఈ పని చేసి ఒక్కసారే ముగించాడు. నువ్వు మళ్ళీ మొదలుపెట్టి బలి అని మాకు, బలి అనేది చేయి మాకు. నెంబర్ 5, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైన రుచి చూసి మళ్ళీ వాళ్ళు పడిపోతే మరలా సరి చేయటం మానవుడి వల్ల కాదు. అది నువ్వు తెలుసుకో. వాక్యం ద్వారా అన్నీ తెలిసి లైన్ అయిన తర్వాత పడిపోయేమో జాగ్రత్తగా చూసుకో. 6వదిగా సమాజముగా కూడుకుని ఒకరినొకరు హెచ్చరించు. 6వ హెచ్చరించాలి ఒకరికొకరు. ఏంటంటే రాలేదేంటక్క, రాలేదేంటి తమ్ముడు, ఎరా మొన్న ఎక్కడికి వెళ్ళే ఆదివారం రాలేదని మీరు అనుకుంటేనే సమాజం. ఆ సమాజంగా కూడుకునే విషయంలో ఒకరికొకరు ఏంటి, మనం అందరం కలిసి మీటింగ్ చేద్దామా? కూడుకుంటేనే మనం అందరం కలిసి ఎక్కడ స్థలం ఏమన్నా సంప్రదిస్తున్నావా? మీటింగ్ టైం దగ్గరికి వస్తుంది, ఎరా ఎక్కడ పెడదాం? ఆయనే చూసుకోండి. అయినా నేను చూసుకుంటానా? నేను కాదు, మీరే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఎక్కడైతే బాగుంటుంది మన మీటింగ్ వస్తున్నాయి అని అందరూ కలిసి హెచ్చరించుకుంటూ చూడితేనే మీటింగు. లేకపోతే ఏదో డొక్కలో పెడితే అది మీటింగ్ లాగా ఉండదు. ఒకసారి పెట్టాక ఇక్కడ మందిరం సందులో, ఆ సందులో కొంత, ఈ సందులో కొంత, ఈ సందులో కొంత జనాలు కూర్చున్నారు. అసలు మీటింగ్ లాగే లేదు. కనుక ఆ మీటింగ్ స్థలం కూడా చూడవలసిన బాధ్యత ఒక్కొక్కడు హెచ్చరించుకోండి. ఆ విధంగా చేస్తే ఆఖరికి సంఘము అలా ఒకరికొకరు కలిసి ఉంటే జరిగేదేంటి? ఆఖరి మాట 7వ మాట, సంఘం అంతా కలిసి ఉంటే జరిగేదేంటి? జఫన్యా 2:3, జఫన్యా 2:3 దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున ఏంటంట? ఒకవేళ మీకు కానీ
మీ ఇంట్లో కానీ మీ కుటుంబాల్లో కానీ ఉగ్రత అనేది బయలుదేరితే అప్పుడు దాచిపడతారు. లేకపోతే ఏమి లేకుండా ఉంటే దాచబడరు. ఈ రోజున గడగడ ఉనికి చచ్చిపోతున్నారా. అమెరికా పెద్దది, అమ్మో వాళ్ళకి ఏంటమ్మో. రష్యా ఇంకా పెద్దది, ఇంకేంటమ్మో. గాజా పెద్దది. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండాలా బయట ఉండాలా అర్థం కావట్లా. బయటికి వెళ్తే జరుగుతుంది, ఇంట్లో ఉంటాము. అలాంటి విపత్తు మనకు రాదు అనుకోకండి. అలాంటప్పుడంట దాచిపడతారంట. ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఇది కట్ చేసిన ఏదో విపత్తు వస్తే చాలా కష్టపడుతున్నాడు. హాస్పిటల్లో ఉన్నారు, మరి ఇంకొకటి జైల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేంటి ఉగ్రత. అలాంటి సమయంలో ఏమవుతుందంట, ఇక్కడ వాక్యాన్ని బట్టి చెప్తుంది ఏమని ఏమని చెప్తుందిరా? ఏమని చెప్తుంది? 2:3 చెప్తున్న మాట, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున వచ్చిందా ఆ ఒక దినం అనేది మీ ఇంటికి వస్తుందేమో, జాగ్రత్త. ఆ ఒకవేళ వచ్చినా ఆ విపత్తు అనేది మీ ఇంటికి రాదు, మీ ఇంటి మీదకి రాదు. నీ భర్త మీదకి, నీ పిల్లల మీదకి, నీ మీదకి రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి వివాదాలు రేపకండి అని స్టార్ట్ చేసి ఆఖరణ దాచబడే కాడికి తీసుకొచ్చాను. అర్థమైంది ఈరోజు వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి, మనం నేర్చుకున్న దాన్ని బట్టి దావీదు గారు అన్నాడు, నీ సేవకులతో వ్యాజ్యపడు బాబు, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడరు. నీతిమంతుడుగా ఎంచబడేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నాడు మన ప్రభు అయిన ఆయన ఒక్కడే నీతిమంతుడు. మనం అందరం ఇప్పుడు వెళ్ళి ఎప్పటి నుంచి మళ్ళా ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పటికి ఈ మధ్యలో ఎన్నెన్నో ఇవన్నీ ఉంటాయి కనుక మనం నీతిమంతుడు అయితే కాదు. ఎంత వ్యక్తన చేయి, నీతిమంతుడు లేడు, ఒక్కడోనూ లేడని చెప్పింది వాక్యం. అదేవిధంగా నీతిమంతుడు ఉన్నాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరి దగ్గర ఉన్నాడు? నా దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు అన్నాడు. ఒకసారి చూపిండి. నా దగ్గర ఉన్నాడు ఆయనే ఏ పాప మెరుగని భావనామూర్తి. ఆయన రెక్కల చాట్ల ఈ వారమంతా ఉందాం. ఇటువంటి మరక మస్టు లేకుండా, ఎవరికి సోది గట్ట సుళ్ళు చెప్పకుండా, వివాదాలు అనేది రేపకుండా, చక్కని మనసు కలిగి ఒకరికొకరు విద్యా అమ్మా అని అనుకుంటా ముందుకు నడుపుతాం. కొద్ది మాటలు దేవుడి దీవించను గాక. ఆమేన్.